జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి మొక్కితే కరుణిస్తుంది, కోరితే వరమిస్తుంది, ప్రదక్షిణ చేస్తే నీడగా నిలుస్తుంది. పెద్దమ్మ మనసున్న తల్లి. దుర్గమ్మ మహిషాసురుని వధించి ఎల్లలోకాలను రక్షించింది. ఆ మహాశక్తి ముందు రాక్షస శక్తి ఓడిపోయింది. ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి. ఒకప్పుడు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతం కీకారణ్యంలాగా ఉండేది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో అనేక వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు సంచరించినట్లు తెలుస్తోంది. వారి ఆనవాళ్లు మనకు కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో లభ్యమైనాయి కూడా. అప్పుడు వేటనే వారి జీవనం. కాగా ఈ ప్రాంతానికి జూబ్లీహిల్స్ అనే పేరు మాత్రం హైదరాబాద్ చివరి ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1936లో హైదరాబాద్ సంస్థానానికి రాజుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి అసెంబ్లీ భవనం పక్కన పెద్ద జూబ్లీ హాల్ను కట్టాడు. ఆ భవనంలో అంగరంగ వైభవంగా తన 25 ఏళ్ల రాచరికాన్ని ప్రతిబింబించేటట్లు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపాడు. తన రాజరికానికి, తన స్థాయిని గొప్ప ఎత్తైన కొండలుగా భావిస్తూ ఎత్తైన కొండలున్న ఈ ప్రాంతాన్ని సిల్వర్ జూబ్లీ హిల్స్గా పేర్కొన్నాడు. కాలక్రమంలో ఇది జూబ్లీ హిల్స్గా స్థిరపడింది. 1940 నాటికి ఇక్కడ కొన్ని ఆవాసాలు ఏర్పడ్డాయి. ఇప్పుడున్న జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఉన్న చోటనే 2.5 దశాబ్దాల క్రితం చిన్న విగ్రహంతో గుడి ఉండేది. పెద్దమ్మ గుడిగా దానిని ప్రజలు వ్యవహరించేవారు. ఎవరైనా వచ్చి దీపం వెలిగిస్తే ఆ రోజు అమ్మవారికి దీపం, లేదంటే లేదు. రాత్రిళ్ళు అమ్మవారి అడుగుల సవ్వళ్ళు వినిపించేవని స్థానికుల కథనం. పెద్దమ్మ తల్లి ఒకనాడు ఒక భక్తుడికి కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించమని ఆదేశించిందట. రాను రాను హైదరాబాద్ నగరం విస్తరించటంతో పెద్ద ఆలయం నిర్మాణం అనివార్యమయ్యింది. కాంగ్రెస్ దివంగత నేత పి జనార్దన్ రెడ్డికి పెద్దమ్మ తల్లి అంటే మహాభక్తి. ఆ పెద్దమ్మ తల్లి ప్రేరణతో ఆయన ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. అయితే అన్ని అడ్డంకులే ఎదురయ్యాయి. అప్పట్లో ప్రభుత్వం ఇక్కడ ఉన్నతాధికారుల నివాస సముదాయాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంది. పి జనార్దన్ రెడ్డి ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పట్టుబట్టి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం కావించారు. ఆగమ, వైదిక, శిల్ప, శాస్త్ర సమ్మతంగా ఈ పెద్దమ్మ ఆలయాన్ని నిర్మించారు. 1993లో ప్రారంభమైన నిర్మాణం ఏడాది కల్లా పూర్తయింది. 7 ఎకరాల ఆవరణలో విస్తరించిన ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంది. హంపి విరూపాక్ష స్వామి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పెద్దమ్మ తల్లి సింహవాహిని అయి చేత ఆయుధంతో మనకు అమ్మవారు గర్భగుడిలో దర్శనమిస్తారు. వ్రేళ్లాడు దీపాల వరుసలో అమ్మవారు దేదీప్యమానంగా భక్తులను కరుణిస్తుంటుంది. అసలు అమ్మవారు దర్శనానికి వచ్చే భక్తులు దేవాలయ ప్రవేశ ద్వారం వద్దనే ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఆలయ ప్రవేశ ద్వారం దాటగానే విశాలమైన ఆలయ ప్రాంగణం అనిర్వచనీయమైన అనుభూతిని కలుగజేస్తుంది. మహాదుర్గ ఆయుధాలైనటువంటి శంఖ, చక్ర, ఖడ్గ రూపాలను కళాత్మకంగా ఏర్పాటు చేశారు. దేవాలయానికి అభిముఖంగా ఈ దేవాలయం రూపుదిద్దుకోవటానికి ప్రేరణ చెందిన శ్రీ పి జనార్దన్ రెడ్డి విగ్రహం నమస్కార ముద్రలో దర్శనమిస్తుంది. 7 అంతస్తుల రాజగోపురం ఎంతో కళాత్మకంగా అందమైన రంగుల బొమ్మలతో చూపరులను కట్టిపడేస్తుంది. ఆలయ గోపురం ముందు ఆలయ గోపురం కనపడేటట్టు స్వీయ చిత్రాలు భక్తులు తీసుకుంటారు. ఒక పవిత్రమైన ఆలయానికి వచ్చినట్లు గుర్తుపెట్టుకుంటారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు మొదట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొబ్బరికాయలు కొట్టే మండపంలో కొబ్బరికాయలు కొడతారు. ఆ ప్రక్కనే ఉన్న గోశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయ రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారు. పెద్దమ్మ తల్లికి ముందుగా ప్రదక్షిణలు చేసి ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించవచ్చు. ఎందరు భక్తులు వచ్చినా చక్కగా ప్రదక్షిణలు చేసుకోవటానికి విశాలమైన మార్గం ఉంది. ప్రదక్షిణలు చేసే దారిలోనే మనకు నవశక్తి దేవతల దివ్య రూపం కనపడుతుంది. కొంచెం ముందుకు సాగితే వేద పఠనం చేసే ప్రదేశం కనపడుతుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9:30 గంటల వరకు కృష్ణ యజుర్వేద పఠనం
9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఋగ్వేద పఠనం, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 వరకు చండీ పారాయణం, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు మహావిద్య పారాయణం నిత్యం జరుగుతాయి. ఆషాఢ మాసంలో భక్తులు బోనాలు సమర్పించటానికి అనువైన ప్రదేశాన్ని ఆలయంలో కల్పించారు. భక్తులు అమ్మవారి దర్శనానంతరం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఎంతో శ్రద్ధతో, ఏకాగ్రతతో నాణాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటారు. వారి ప్రయత్నంలో నాణాలు నిలబడితే కోరికలు త్వరగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఆలయ ప్రాంగణంలోనే నెలకొని ఉన్న నాగదేవత ఆలయం, లక్ష్మీ గణపతి, సరస్వతి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం నాగదేవత ఆలయంలో నాగదోష పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ప్రీతి కోసం బలి సమర్పించటానికి వారికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఆషాఢ మాసంలో భక్తులు పెద్దమ్మ తల్లికి బోనాలు భక్తుల పెద్ద సంఖ్యలో సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలో పెద్దమ్మ తల్లికి రోజుకొక అలంకరణతో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. మాఘశుద్ధ పంచమి నుంచి సప్తమి వరకు వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. రథసప్తమి నాడు ఇక్కడ రథోత్సవం ఉంటుంది. పెద్దమ్మ ఆలయంలో మంగళ, శుక్రవారాలలో వేల సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనార్థం వస్తారు. మంగళ, శుక్రవారాలలో అన్నదానం జరుగుతుంటుంది. ముఖ్యమైన అన్ని పర్వదినాల్లో లక్షలాదిగా భక్తులు పెద్దమ్మ తల్లి దర్శనానికి వస్తారు. ఇక్కడే భక్తుల కోసం వసతి సదుపాయం ఉంది. అమ్మవారి సేవకై అంకితమైన అర్చకులకు నివాస సముదాయాన్ని ఆలయ ధర్మకర్తల మండలి కల్పించింది. ఆలయ ప్రాంగణంలోనే కళ్యాణ మంటపం, యాగశాల, పుష్కరిణి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.